నమస్తే JLTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి. నివాళులర్పించిన నాయకులు, ప్రజాప్రతినిధులు. మధురవాడ కోదండరామస్వామి ఆలయ సన్నిధిలో కోలాటం. పెద్ద ఎత్తున తరలివచ్చిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు. ముగిసిన సంక్రాంతి సంబరాలు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బొద్దవరం గ్రామం. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా పలాస టీడీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్ళు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రథమ స్థాయి, ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. తదనంతరం బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిపాలనలో ఎన్టీఆర్, చంద్రబాబులు అవినీతి రహితమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించారని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కూడా ధరలు, జీవిత విధానంలో ఆనందంగా జీవించారని, ఈ వైఎస్ఆర్సీపీ జగన్ పరిపాలనలో అంతా అవినీతిమయమై భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా అన్నింటిలోనూ జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దేశంలోనే పెద్ద అవినీతి రాష్ట్రంగా ముందుకు తెచ్చాడని తెలుగుదేశం మాజీ ఎంపీ నారాయణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ఆ రోజున కిలో బియ్యం ₹2 పథకం కానీ, అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఇదే కాకుండా రాజకీయ ప్రాధాన్యత కల్పించే దానికోసం బడుగు బలహీన అట్టడుగు వర్గాలకి ఆ రోజున పంచెలకో లేకపోతే ఏసీ గదులకో పరిమితమైనటువంటి పదవుల్ని సామాన్యులు సైతం తీసుకొచ్చి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించి అనేక మందిని సర్పంచుల్ని, దళిత వర్గాల్ని, బీసీ మైనార్టీ వర్గాల్ని చేసినటువంటి ఘనత అన్నగారు. విపి సింగ్ గారి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేపించి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు. అలాగే ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో నిలబడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. ఆయన నినాదం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ నినాదంతో వెళ్ళారు. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు 27 సంవత్సరాలు మన నుంచి దూరమైనా, ఇవాళ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు దాటుతా ఉన్నా ఇవాళకి కూడా ప్రజల్లో చెక్కు చెదరని విశ్వాసంతో నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. రేపు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని అంతమొందించడానికి, ఈ రాష్ట్రానికి ఒక దొంగలాగా, దోపిడీదారుగా, మరి అన్నింటిలో కూడా దోచుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగు ప్రజల కోసం పోరాటానికి మళ్ళీ సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రజా పరిపాలన సాగించడానికి, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చడానికి అన్నగారికి నిజమైన నివాళులు ఇప్పిస్తుందిగా మేము భావిస్తూ, మరి అవినీతి రహితమైన పరిపాలన అందించింది నందమూరి తారక రామారావు గారు, ఆయన వారసులుగా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి దోపిడీ, ప్రధానంగా ఇసుకలో దోపిడీ, ఇవాళ మద్యంలో దోపిడీ, ఇళ్ల స్థలాల్లో దోపిడీ, ఇళ్ల స్థలాల మెరక చేయడంలో దోపిడీకి ఇది అదే లేకుండా అన్ని రంగాల్లో కూడా దోపిడీ చేసి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. ఇది వరకు మనకు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండేది, ఇవాళ అవినీతిలో ముందుంది. ఇటువంటి పరిపాలన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి కోల్పోయింది. ప్రజలు మళ్ళీ ఎన్టీఆర్ గారి ఆశయాలకు కట్టుబడి, మళ్ళీ ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కలగాలన్నా, ఆయన పార్టీ ఆశయాలు మళ్ళీ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనింపి, చంద్రబాబు నాయుడు గారు సమర్థత పరిపాలన అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని
అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలందరూ కూడా మరొకసారి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో నడుంబించవలసిందిగా కోరుతా ఉన్నాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ డిమార్ట్ దరి కోదండరామస్వామి ఆలయ సన్నిధిలో సందర్భంగా కోలాటం. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహించారు. చివరి రోజు ముక్కనుమ రోజున రామాలయం వద్ద పెద్ద ఎత్తున తీర్థం జరిగింది. సాయంత్రం వివిధ గ్రామాల నుండి వచ్చిన శెట్టి భజన బృందాలు, తాడి ఎద్దు బృందాలు, హరిభజన బృందాలు వచ్చి ఈ గ్రామంలో సంబరాలు ఘనంగా జరిపించారు. డాన్స్ బేబీ డాన్స్లతో యువత కేరింతలు కొట్టారు. గ్రామంలో బంధువులు, స్నేహితులు కొత్త అల్లుళ్లతో సందడి చేశారు. గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న పేదలకు, పంచాయతీ కార్మికులకు, దేవాలయంలో పనిచేసే కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈరోజు బొద్దవరం గ్రామానికి విచ్చేసినటువంటి భజన బృందం వారికి, అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి యావత్ ప్రజానీకానికి, ఈ గ్రామంలో నివసిస్తుండేటువంటి యావత్ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మా పక్క గ్రామాలని ఒక గ్రామానికి ఒక గ్రామం ఆదర్శంగా తీసుకొని ఈ ప్రజల బృందాలు తీసుకొచ్చి చాలా అత్యంత వైభవమైనటువంటి ఈ సంబరం జరిపిస్తూ ఉంటాం. శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపించి ప్రతి ఏటా కూడా ఇంత సంబరాన్ని ఎప్పుడూ అతివైభవంగా మేము ఎప్పుడు చేకూరుస్తూ ఉంటాం. ఈ గ్రామంలో ఉండేటువంటి యావత్ ప్రజానీకానికి కూడా చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించమని చెప్పేసి ఈ శ్రీరామచంద్ర మీద కోరుకుని సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా బొద్దవరం గ్రామం విచ్చేసినటువంటి భజన బృందములకు, పోలవరం నుంచి వచ్చిన సర్పంచ్ గారికి, చింతల రమణ గారికి, అలాగే తాటిపాక నుంచి గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ గారికి, అలాగే సుభద్రంపేట సర్పంచ్ గారికి, అలాగే కొన్నూరు నుంచి వచ్చినటువంటి భజన బృందముల వారికి, అలాగే తాళ మేళాలతో వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం. ఈ బొద్దవరం గ్రామంలో ఎలిసి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో ఏటా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ భజనలు ఉన్నాయండి, మేళ తాళాలతో, కోలాటకాలతో, చిమ్మది తాటి పెద్దల వారి కోలాటకాలతో ఏటా సంప్రదాయ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ఈ గ్రామ పెద్దల సహకారంతో నేను బొద్దవరం గ్రామం వేగి అప్పలనాయుడు సర్పంచ్ అయినటువంటి బొద్దవరం గ్రామ సర్పంచ్గా, లక్ష్మీ అప్పలనాయుడుగా, అలాగే ఈ గ్రామ పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఏ నిధుల్లో ఆ దేవుడికి ఇలాగ మేము ఎన్నో శుభకార్యములు చేసుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి పాడి పంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, వాళ్ళ పిల్లలకి సరస్వతి కటాక్షం కలిగి ఆయురారోగ్యాలతో మంచి సంపదతో తొలతూగి మమ్మల్ని దీవించి ఈ కార్యక్రమాన్ని శుభం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీ. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కార్యాలయ ఆవరణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
రక్తదాన శిబిరంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసి ఫోటో తీయ. అనకాపల్లి గవరపాలెం శ్రీ 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 దేవస్థానంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ 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 పెద్దరామతీర్థ మహోత్సవం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు, పిల్లలు పాల్గొని తీర్థ మహోత్సవాన్ని ఆనందించారు. ఈ కార్యక్రమంలో మహిళా కోలాటాలు, రంగుల రత్నాలు, సేవ, గారెడి అందరినీ ఆకట్టుకున్నాయి. దాడి జగన్ ప్రభాకర్, దాడి జైవీర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల సత్యనారాయణ, 80వ వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్, 81వ కార్పొరేటర్ ఇలా లక్ష్మీ, సౌజన్య రాంబాబు, మల్ల రాజా, బొడ్డేడ శంకర్రావు, కొనతాల మురళీకృష్ణ, కాండ్రేగుల కృష్ణప్పారావు, విల్లూరి రాము, బాబీ, లక్ష్మి, ప్రసాద్, శ్రీమన్నారాయణ, కోరుమిల్లి పర్రి, పి రాజాబాబు, ఎల్లపు శ్రీనివాస్, కర్రీ అప్పాజీ, కోరుబిల్లి ఆరుద్ర, జర్రిపోతుల ధర్మారావు, ఓమాల కాశీ, రేబాక మధుబాబు, కటారి దేముడు, బీసెట్టి కృష్ణ, అప్పారావు, దాడి ఈశ్వరరావు, విల్లూరి ప్రసాద్, దొడ్డి రమణ, పెంటకోట చిన్న, కర్రీ నారాయణ, పథకంశెట్టి అప్పు, కోటిపల్లి శ్రీను, వేగి పవన్ కుమార్, ఆడారి రవికుమార్, పిల్ల అజయ్, రేబాక ఇంద్రకుమార్, పి భాగ్యలక్ష్మి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో గవరపాలెం సంతపైల ప్రాంతంలో పురాతన దేవాలయం అయినటువంటి ఈ పెద్దరామస్వామి దేవస్థానం. ఇక్కడ ఈ ప్రాంతం తాలూకా రామాలయంలో అనేక మంది భక్తులు ప్రతి ఏటా కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి సంక్రాంతి, కనుమ, మొక్కనుమ, ఈ ముక్కనుమ రోజున ఈ పెద్దరామస్వామి తీర్థ మహోత్సవాలు 2 రోజుల పాటు, అంటే ఈరోజు అలాగే రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో తీర్థాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికులందరూ కూడా పెద్దరామస్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ 2 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసి అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఈ పురాతన సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయంగా ఇవాళ పట్టణ వాతావరణంలో ఈ తీర్థాలు అనేటువంటి పూర్తిగా కనుమరుగైపోయాయి. కాబట్టి ఈ తీర్థాల తాలూకా సంస్కృతి మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి రంగుల రాట్నాలు కానీ చిన్నపిల్లలు కూడా ఆడుకునేటువంటి అన్ని కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ కోలాటాలు, తప్పిడి గుళ్ళు, అలాగే చిటికలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామివారి ఆశీస్సులు పొందడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. కాబట్టి ఈ పెద్దరామస్వామి దేవాలయంలో మన పురాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాల్ని మరి ప్రతి ఏడు కూడా ఇక్కడ దేవస్థాన కమిటీ వారి సహకారంతో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ నాన్నగారు దాడి వీరభద్ర గారి సారథ్యంలో, అలాగే కొత్త సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మల్లరాజు గారు, అలాగే మన కార్పొరేటర్ కొత్తాల నీలిమా భాస్కర్, అలాగే ఇక్కడ దేవస్థాన యూత్ కమిటీ ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కూడా జరగబోయే తీర్థ మహోత్సవాల్లో మిగిలిన భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కుప్పం నియోజకవర్గం తర్వాత టెక్కలి నియోజకవర్గం మెజారిటీ వచ్చేలా కార్యకర్తలంతా కృషి చేయాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమంలో టెక్కలి మండల టీడీపీ అధ్యక్షులు బగాది శేషు అన్నారు. బుధవారం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమం టెక్కలి పట్టణంలో నిర్వహించారు. ముందుగా టెక్కలి ఎన్టీఆర్ పార్కులో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జగతి మెట్ట వద్ద ఎర్రన్నాయుడు పార్కు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు బగాది శేషు మాట్లాడుతూ ఆనాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లో
వర్ధిల్లుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల కాలంలో అధికారాన్ని చేపట్టి అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని అన్నారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి, అలాగే కుప్పం నియోజకవర్గంలో వచ్చే మెజారిటీ తర్వాత టెక్కలి నియోజకవర్గానికి మెజారిటీ వచ్చే విధంగా కార్యకర్తలంతా కృషి చేయాలని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందనే ఒక ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలలలో అధికారాన్ని చేపట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, యావత్ భారతదేశానికి సంక్షేమ పథకాలని చూపించినటువంటి ఘనత ఆయనది. 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్లో ప్రవేశపెట్టి పేద ప్రజలకు అందించినటువంటి ఘనత ఆయనది. అయితే మహిళలకి అనేక రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఘనత ఆయనది. మరలా ఈరోజు చూసుకుంటే ప్రజాస్వామ్యం పరిరక్షణలో పడ్డది. ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నాయి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగట్లేదు. మరలా ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలనంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కంకణం కట్టుకొని టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో, కుప్పం తర్వాత టెక్కలలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా యువ కిషోరం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం అనే ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేసి మరలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. జిల్లాల చంద్రబాబు నాయకత్వం, జిల్లాల చంద్రబాబు నాయకత్వం, జిల్లాల అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి. నివాళులర్పించిన నాయకులు, ప్రజాప్రతినిధులు. మధురవాడ కోదండరామస్వామి ఆలయ సన్నిధిలో కోలాటం. పెద్ద ఎత్తున తరలివచ్చిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు. ముగిసిన సంక్రాంతి సంబరాలు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బొద్దవరం గ్రామం. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా పలాస టీడీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్ళు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.